అందరికీ జై శ్రీరామ్. నేను మానస గంగం. దేశంలో ఇప్పటి వరకు 3 విడతలుగా పార్లమెంట్ ఎన్నికలు జరిగాయి. 4వ విడత మే 13న మన 2 తెలుగు రాష్ట్రాలలో ఎన్నికలు జరగవలసి ఉంది. ఇప్పటి వరకు జరిగిన 3 విడతలలో పోలింగ్ కేవలం 60% జరిగింది. అంటే 100కు 40 మంది పోలింగ్కి దూరంగా ఉండిపోయారు. ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు, మోటివేటర్స్ అందరూ ఓటు విలువను సోషల్ మీడియాలో ఎంత తెలియజేసినప్పటికీ ఈ 40% మంది వినడం లేదు. రాజ్యాంగం మనకు హక్కులతో పాటు బాధ్యతలను కల్పించింది. ఓటు వేయడం అనే బాధ్యత మనం సక్రమంగా నిర్వర్తిస్తే రేపు మన ఎమ్మెల్యే, ఎంపీ గారిని ఏదైనా అడగటానికి హక్కు ఉంటుంది. మొన్న లండన్లో మేయర్ ఎన్నికలు జరిగాయి. 1 కోటి జనాభా ఉన్న లండన్ సిటీలో 61 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. అందులో స్థానికులు 48 లక్షల మంది, వలస వచ్చిన వారు 13 లక్షల మంది. పోలైన ఓట్లు 40% అంటే 25 లక్షలు. ఎంతటి దరిద్రులు ఈ చదువుకున్న బ్రిటన్ వారు! వలస వచ్చిన వారు తమ ఓటు హక్కును పూర్తిగా వినియోగించుకున్నారు. ఫలితం ప్రస్తుతం వలస వచ్చిన వాడు లండన్ మేయర్. అప్పుడే స్థానికులపై స్థానికేతరుల వేధింపులు మొదలయ్యాయి. ఇది ఓటు యొక్క పవర్. దేశం లోపల సంఘ విద్రోహ శక్తులు, దేశం వెలుపల పాకిస్తాన్, చైనా, అమెరికా, టర్కీ వంటి మన శత్రు దేశాలు కేవలం సమయం కోసం ఎదురు చూస్తున్నాయి. ఇన్ని రోజులు బలమైన, సమర్థవంతమైన నాయకత్వం ఉండడం వల్ల వాళ్ళు దేశాన్ని అస్థిరపరచాలని, అల్లర్లు సృష్టించాలని ఎన్ని ప్లాన్లు వేసినా వాటిని సమర్థవంతంగా ఎదుర్కొన్నారు. దేశంలోని ప్రజలు, వారి ఆస్తులు సురక్షితంగా ఉండి దేశం ఇలాగే ప్రగతి వైపు రాకెట్ వేగంతో దూసుకుపోవాలంటే ఇదే ప్రభుత్వం, మోడీ గారి బీజేపీ ప్రభుత్వం కొనసాగాలని నా అభిప్రాయం. మరి ఈ ప్రభుత్వం ఇలాగే కొనసాగాలంటే మనమందరము బీజేపీ పార్టీ ఎంపీ అభ్యర్థికి మాత్రమే ఓటు వేస్తే కేంద్రంలో మళ్ళీ బీజేపీ అధికారంలోకి వస్తుంది. దయచేసి ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను. చివరిగా కేంద్ర ఎన్నికల సంఘానికి ఒక విజ్ఞప్తి. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలలో ఓటు వేసిన వారికి పోలింగ్ బూత్లో అప్పటికప్పుడే ఓటు వేసినట్టు ఒక సర్టిఫికేట్ను జనరేట్ చేసి ఇవ్వండి. ఈ సర్టిఫికేట్ను రాబోయే మళ్ళీ 5 సంవత్సరాల వరకు ప్రభుత్వ పథకాలు దరఖాస్తు చేయడానికి, పథకాల ప్రయోజనాలు పొందడానికి, బ్యాంక్ ఖాతా ఓపెన్ చేయడానికి, ఇలా ప్రతి ప్రభుత్వ దరఖాస్తుకు జత చేయమని ప్రభుత్వాలు చట్టం చేయాలి. అలాగే ఈ సర్టిఫికెట్ను జనాలు సోషల్ మీడియాలో వారి అకౌంట్లలో పోస్ట్ చేసుకుంటే అప్పుడు ఓటు వేయని వారు అందరి ముందు సిగ్గుతో తలదించు. फिर एक बार 400 पार मोदी सरकार. भारतीय जनता पार्टी की जय. भारत माता की जय.